ఇంట్లో అద్దాలు ఏ దిక్కున పెట్టాలి అంటే అద్దాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి. ఎందుకనంటే అది మన జాగ్రత్త కోసం, ఇదొక మూఢనమ్మకం కాదు, ఇది మన జాగ్రత్త కోసమనే మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటిది. అంటే దానిపైన నిర్లక్ష్యం అనేటటువంటిది ఉండకూడదు. ఒక అద్దమనే కాదు, ఏ వస్తువైనా కానీ లక్ష్మీప్రదమైనటువంటిదే, భగవంతుడు ఇచ్చినటువంటిదే, ఈశ్వరుడు ఇచ్చినటువంటిదే, ఆ తల్లి ఇచ్చేటటువంటిదే అని చెప్పి మనం గ్రహించాలి అని లక్ష్మీ స్వరూపంగా అద్దాన్ని కూడా మనం భావిస్తాము. అయితే ఈ అద్దము ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు కదండి అంటే నిజమే, అది పెట్టకూడదండి. దక్షిణ దిక్కున పెట్టకూడదు అని చెప్తారు. తూర్పు కానీ అదేవిధంగా ఉత్తర దిక్కున కానీ ఈ అద్దం అనేటటువంటిది పెట్టుకోవచ్చు. పడమర దిక్కును అదేవిధంగా దక్షిణ దిక్కున మటుకు అద్దాలని పెట్టద్దు అని చెప్తారు. అదే తూర్పు ఈశాన్య భాగంలో మటుకు పెట్టుకోవచ్చు. మరి తూర్పు ఈశాన్య భాగంలో అనేసరికి మరి బరువైనటువంటివి పెట్టకూడదు అంటూ ఉంటారు కదండి. అంటే బరువైనటువంటివి పెట్టకూడదు, కానీ ఈశాన్య భాగం ఈశ్వర స్థానం కాబట్టి, లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి అద్దం అనేటటువంటిది పెట్టుకోవచ్చు. అయితే మరి ఎక్కడ పెట్టకూడదండి అద్దాలు అని అంటే సాధారణంగా అందరూ కూడాను దక్షిణ దిక్కున పెట్టుకుంటూ ఉంటారండి. ఏమిటో మా ఇంటికి దిష్టి తగలదని పెట్టుకుంటూ ఉంటామంటే అంటారు. దీన్ని కొందరు పెట్టుకోవచ్చు అని చెప్తారు, కొందరు పెట్టుకోకూడదు అని చెప్తారు. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించారు, నేను చెప్పానా, ఇంకోరు చెప్పారా కాదు, మనకు ఉన్నటువంటి ఇంట్లో వెసులుబాటు ఏ విధంగా ఉన్నది దాన్ని మనం గ్రహించుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత ఈ అద్దాన్ని పెట్టుకునేటప్పుడు అసలు అద్దము మనం ఏ విధంగా ఉన్నాము అనేటటువంటిది మన ప్రతిబింబం చూపిస్తుంది కదా అద్దం. అంటే మన మొహాన్ని మనం చూసుకోగలుగుతున్నాము. అదే కాకుండా మనలో ఉన్నటువంటి గుణాలను కూడాను బయట పెడుతుంది. చూడండి, మన మొహం చూసుకోగానే ఎవరైనా కానీ గమనించండి, అది మనం మనస్ఫూర్తిగా చెప్పుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, ఇట్లా మొహం అద్దం చూస్తున్నప్పుడు ఏదైనా మంచి పని చేసామనుకో, మంచి పని చేశాం కదా అని ఒక రకమైనటువంటి ఆనందం మన మొహంలో కనబడుతుంది. కానీ ఎవరినైనా బాధ పెట్టినప్పుడు కూడాను మనం వెంటనే మొహాన్ని చూసుకుంటే కూడాను, అయ్యో ఇందాక అనవసరంగా వాళ్ళని నేను బాధ పెట్టి వాళ్ళ మనసుని నొప్పించాను కదా అని చెప్పి మనం కించిత్ బాధపడుతూ ఉంటాం కదా. అంటే ఇలాంటివన్నీ కూడాను మనం గ్రహించుకోవాలి. అందుకని చెప్పి అద్దం మన ప్రతిబింబం అని చెప్పేటటువంటిది. అంటే మనల్ని తెలుసుకోవటానికి, మనం సరిదిద్దుకోవటానికి ఉపయోగపడేటటువంటి ఒకానొక పరికరం. ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే ఇది సందేహం మొట్టమొదటిగా. ఇంకా తర్వాత అద్దాన్ని నేను చెప్పాను, దక్షిణ దిక్కున కానీ పడమర దిక్కున కానీ ఉంచకూడదు అని. తూర్పులో కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టుకోవచ్చు. ఇంకా పూర్వమైతే నాకు తెలిసి కరెక్ట్గా ఎదురుగండా వాకిలికి 4-5 అడుగుల ఎత్తులోనే పెద్ద పెద్ద అద్దాలని పెట్టేటటువంటి వారు. హాల్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా దేవుని పూజా మందిరం ఉంటుంది కదండి, ఆ దేవుని పూజా మందిరం దగ్గర కూడా ఒక అద్దం పెట్టుకోవాలి కూడా. ఎందుకంటే మనం చక్కగా పూజ చేసిన తర్వాత మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కానీ ఆ తర్వాత బొట్టు మనం పెట్టుకునేటప్పుడు చూసుకొని పెట్టుకోవాలి అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ బొట్టు పెట్టుకోవాలి, చూసుకోకుండా పెట్టుకోకూడదు అంటారు. అందుకని అక్కడ కూడా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోవాలి. ఇంకా అద్దము ప్రాధాన్యత అంటే మనం ఏ శుభకార్యం చేసినా, ఉదాహరణకి పిల్లవాడికి వివాహం చేస్తున్నాం అనుకోండి, వివాహం చేస్తున్నప్పుడు స్నాతకం అని చేస్తారు. ఆ స్నాతకోత్సవం అంటారు, స్నాతకం చేస్తారు. ఆ స్నాతకం చేసేంత వరకు, అప్పటి వరకు ఆ పిల్లవాడు బ్రహ్మచారిగా ఉంటాడు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాళ్ళు అద్దాన్ని చూసుకోకూడదు, ఇది నియమం. ఎందుకని అంటే అద్దాన్ని ఎప్పుడైతే చూసుకుంటూ ఉన్నామో మనలో ఇంకా కొంచెము ఈ విధంగా తల దువ్వుకుంటే బాగుంటుంది, ఈ విధంగా పౌడర్ రాసుకుంటే బాగుంటుంది, ఈ విధంగా ఈ క్రీమ్ రాసుకుంటే బాగుంటుంది అంటే అందం వైపు ఆకర్షితులవుతారు. ఈ విద్యార్థి దశలో ఉండేటటువంటి వారందరూ కూడాను అద్దాన్ని చూసుకోకూడదు. వారి ధ్యాస అంతా కూడాను కేవలము విద్యను అభ్యసించటం పైన మాత్రమే ఉండాలి. అందుకు తదనుగుణంగా మన పెద్దలు ఏం చెప్పారంటే, ఈ వివాహ కార్యక్రమం స్నాతకం జరిగేటంత వరకు కూడాను ఆ వధువు బ్రహ్మచారి ఎవరైతే ఉంటాడో ఆ బ్రహ్మచారి అద్దాన్ని చూసుకోకూడదు. బ్రహ్మచారే కాదండి, ఎవరైనా సరే. ఇప్పుడు ఎవరికైతే ఈ యజ్ఞోపవీతం ఉంటుందో వారికి నియమం చెప్పారంటే మరి మిగతా వాళ్ళు చూసుకోవచ్చా అండి అంటే ఎవరికైనా కానీ ఒకటే నియమం. అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యను అభ్యసించేటటువంటి దానిపైన మాత్రమే శ్రద్ధాశక్తుల్ని పెట్టాలి. ఈ అద్దాలు వీటి మీద
పెట్టకూడదు అని చెప్పి మన పెద్దలు ఇవన్నీ కూడాను నిర్ణయించారు. అయితే పెళ్ళికి ఇంకా కొంచెం ముందర హోమాలు అవి చేస్తారు, స్నాతకం చేస్తారు కదా. ఆ స్నాతకం చేసినప్పుడు మటుకు ఆ అబ్బాయి సోదరి అంటే అక్క కానీ చెల్లెలు కానీ ఆ అమ్మాయి చేతే కాటుక పెట్టిస్తారు. కాటుక పెట్టించి అబ్బాయికి, తర్వాత అమ్మాయి చేతనే అద్దం చూపిస్తారు. అద్దం చూపించి చూడు నువ్వు బాగున్నావా అని తల దూకోమని చెప్తారనమాట. అప్పుడు మొదలు పెడతారు. అప్పటి నుంచి నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళుతున్నావు కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి చక్కగా అద్దాన్ని చూసుకోవచ్చు అని చెప్పి సంకేతంగా చూపిస్తారు. ఇది అబ్బాయి విషయంలో అవ్వచ్చు. ఇంకా మరి ఆడవాళ్ళు మనందరం కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. పూజలు చేసుకున్నప్పుడు కూడాను అమ్మవారిని అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాల్లో కూడాను అమ్మవారికి కూడాను దర్పణం అంటే అద్దాన్ని కూడా చూపిస్తాం కదా. ఇంకా ప్రత్యక్షంగా మనం సువాసిని పూజ చేస్తాము, బాల పూజ చేస్తాము. ఇలా బాల పూజ చేసినా, సువాసిని పూజ చేసినా, ఏ పూజ చేసినా కానీ ఆ పరిమళ ద్రవ్యాలన్నింటిలో కూడాను మనము ఈ అద్దం అనేటటువంటిది, దువ్వెన, కాటుక ఇత్యాదులన్నీ, పసుపు కుంకాలన్నీ కూడాను, తిలకము ఇలాంటివన్నీ ఇస్తాం కదా. అంటే అలంకరణకి సంబంధించినటువంటిది ఇది. అందుకను ఆడవాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా నోములు, వ్రతాలు, పూజలు వీటన్నింటిలో కూడాను ఈ అద్దాన్ని కూడాను ఇస్తాము. ఇక్కడ ఈ విధంగా అద్దాన్ని వినియోగించడంలో ఉన్నటువంటి ప్రాధాన్యత. ఇక అద్దం ఎక్కడ పెట్టుకోకూడదు అనంటే దక్షిణ దిక్కున పెట్టకూడదు, పడమర దిక్కున పెట్టకూడదు అని చెప్పారు. మరి పెట్టవలసినటువంటిది తూర్పు దిక్కున కానీ ఉత్తరం దిక్కున కానీ పెట్టుకోవచ్చు నిరాక్షేపణగా. అద్దం అనేటటువంటిది 4-5 అడుగుల ఎత్తులో ఉండాలి. ఇంకొక మాట చెప్తారు పెద్దవాళ్ళు, పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచకండి, అది దరిద్రానికి హేతువు. ఆ మాట అనకపోతే మనం ఏం చేస్తామంటే ముందుగా ఇంకా కొంచెం సగమేగా పగిలింది అని చెప్పి మనం చూసుకుంటూ ఉంటాం. చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ కోణాలు ఏవైతే ఉన్నాయో అవి కోసుకొని మనకి రక్తం వచ్చేటటువంటి ప్రమాదం ఉంది కదా, గాయమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని తదనుగుణంగా మన పెద్దవాళ్ళు ఈ విధంగా పగిలిపోయినటువంటి అద్దాలను మీరు పెట్టుకోవద్దు అని చెప్పారు. ఇంకా మరి ఎక్కడ పెట్టకూడదండి అంటే బెడ్రూమ్లలో ఈ మనకి కిటికీలు తలుపులు ఉంటాయి చూసారా, అంటే అల్మరాలు ఉంటాయి కదా, వార్డ్బోర్డులు, వాటిలో లోపల అయితే కనుక పెట్టుకోవచ్చు. అంతేకాని మంచానికి ఎదురుకుండా కనపడుతూ మడుకు అద్దం పెట్టుకోకూడదు అని చెప్తారు. ఈ విధంగా చూడండి, దేవాలయాల్లో కూడా గమనించినట్లయితే ఉదాహరణకు ఒక దేవాలయం కొత్తగా నిర్మించారు లేకపోతే పాతదే పునఃప్రతిష్ఠ చేసినప్పుడు మొట్టమొదటిగా ఎదురుకండా దేవాలయంలో మూల విగ్రహం ఏదైతే ఉందో ఆ మూల విరాట్కి ఎదురుకండా ఒక అద్దం పెడతారు. ఇక్కడ అమ్మవారు ఉందనుకోండి, ఎదురుకండా అద్దం పెడతారు. అద్దం పెట్టి అమ్మవారి ఈ ప్రతిబింబం అంతా కూడా అద్దంలో, అమ్మవారి రూపం అక్కడ అద్దంలో పడేటట్లుగా. అప్పుడు కూడా మొట్టమొదటిగా ఎవరు భక్తుల్ని చూపించరు, 12 ఏళ్ల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లల్ని చూడమంటారు. అది కూడా డైరెక్ట్గా ఈ విగ్రహాన్ని మూల విరాట్ని చూడమనకుండా ఆ అద్దంలో చూడమని ఆ తర్వాత చూడమంటారు. ఆ తర్వాతే భక్తులందరికీ కూడాను ప్రవేశం అనేటటువంటిది ఉంటుంది. అంటే అద్దానికి ఇంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యతని సంతరించుకుంది మన సనాతన ధర్మంలో.